క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. సహజంగా నాకు అభ్యంతరం లేదు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, విశేషమైనటువంటి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేటువంటి రోజు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి దేవుడు ప్రత్యేకంగా భక్తుల్ని విశేషంగా ఆశీస్సులు ఇస్తారనేది ప్రతీతి. తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా, ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా జరుగుతుంది. ఈరోజు వినుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చారు. ఆ భక్తులందరి కోరికలు నెరవేరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే విశేషంగా మన రాష్ట్రం, మన పల్నాడు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన భారతదేశం అఖండ దేశంగా ఎదగాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ శాంతి సంతోషాలని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆలయ కమిటీ, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు చాలా శ్రీనివాస నగర్లోని ఈ గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా విశేషంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రత్యేక దర్శనం కోసం భారీగా ఏర్పాటు చేశారు. ప్రసాద కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భక్తులందరి కోరికలు నెరవేర్చాలని అష్టదేవాన్ని ప్రార్థిస్తున్నాను.